మన శత్రువుకి శత్రువు మనకేమవుతాడ్రా? అజాత శత్రు మిత్రుడైతాడ్రా నీ. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. అందుకే ఇండియా చైనాతో ఫ్రెండ్షిప్ చేయడానికి ముందుకొచ్చింది. అటు చైనా కూడా ఇండియాతో ఫ్రెండ్షిప్ చేయడానికి వాళ్ళకి సొంత బెనిఫిట్స్ ఉన్నాయి. నిజానికి చైనా కూడా ఇదంతా వ్యూహంతోనే మనతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. ఇండియాతో చైనాకి 4000 కిలోమీటర్ల పొడవైన బోర్డర్ ఉంది అని చెప్పుకున్నాం కదా. అయితే ఫినాన్షియల్గా, సాంకేతికంగా, సైనికంగా కూడా బాగా బలపడుతుంది చైనా. ఏషియాలోనే కాక గ్లోబల్ ఈక్వేషన్స్ని కూడా తనకి అనుకూలంగా మార్చుకోవాలని చెప్పి ఎప్పటినుంచో ప్రయత్నిస్తూ ఉంది. అందుకు అడ్డంకి పక్కనే ఉన్న భారతదేశం. ఎందుకంటే జియోగ్రాఫికల్గా, పాపులేషన్ పరంగా తనని దాటగల సత్తా ఇండియాకే ఉందని చైనాకి తెలుసు. భారత్ని ఎదగనీయకుండా, బలపడనీయకుండా హద్దుల్లో ఉంచాలనేది చైనా యొక్క ఎప్పటినుంచో ఉన్న స్ట్రాటజీ. అందుకే ఇండియాకి బద్ధశత్రువైన పాకిస్తాన్తో స్నేహం చేస్తుంది. పైకి స్నేహంగా ఉంటూ వెన్నుపోటు పొడిచే లక్షణం చైనాకి ముందు నుంచి ఉంది. దాని లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే మనల్ని ఎదగనియ్యకుండా చేయటమే.